మన ఋషులు మహర్షులు ఎన్నో అద్భుతాలు చేశారు. సామాన్యమైన మానవుడు కొంతవరకు విశ్వ నియమాలకు లోబడే పనిచేస్తూ ఉంటాడు. సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు వాస్తవం ఇంకోలా ఉంటుంది. ఈ సూర్యుడి నుంచి వచ్చే రకరకాల రేస్ ఉన్నప్పటికీ కూడా మనం వాటిని చూడలేం. అంటే మీరెవరు? సునామీ వచ్చే ఒక అర్ధగంట ముందల ఏం జరిగిందంటే అక్కడున్న ఆ గ్రామంలో ఉన్న జంతువులన్నీ కూడా వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాయి. సో క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న లాస్ అన్నీ కూడా ఆధ్యాత్మిక సూత్రాలకి చాలా దగ్గరగా ఉన్నాయి. అందరికీ నమస్తే. నా పేరు సిద్ధ వెంకట్. నేను క్వాంటమ్ మైండ్ పుస్తక రచయితని. అండ్ మనము క్వాంటమ్ ఇంటెలిజెన్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనము ఇంకొక ఎపిసోడ్ తీసుకుంటున్నాం. క్వాంటమ్ అంటే ఏమిటి అంటే సూక్ష్మం అని తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మీ అందరికి కూడా నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాను. మనము పదార్థం కాదు, శక్తి అని తెలుసుకున్నాం. అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. సైంటిఫిక్గా ప్రూవ్ చేయటం వల్ల మన యొక్క ఐడెంటిటీని మనం ఎలా మార్చుకోవాలి అనేసి లాస్ట్ ఎపిసోడ్లో నేను క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మనము శక్తి అని తెలుసుకున్నాం. అండ్ మన యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉందో, మన స్వస్వరూపం ఏదైతే ఉందో అది శక్తి అని మనకు తెలిసింది. మరి దీనివల్ల ప్రయోజనం ఏమిటి? అసలు క్వాంటమ్ ఫిజిక్స్ అనేది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? మన జీవన విధానంలో, మన యొక్క పరిణామ క్రమంలో అది మనల్ని ఎలా వృద్ధి చేస్తుంది అన్న విషయాలు ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో మనం పరిమితమైన వ్యక్తి నుంచి అపరిమితమైన వ్యక్తిగా మారే క్రమంలో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది సైంటిఫికల్గా మనకు ఉపయోగపడుతుంది. మన ఋషులు మహర్షులు ఎన్నో అద్భుతాలు చేశారు. మనం చిన్నప్పుడు కూడా చూసాం, టీవీలలో చూసాం. సో పరకాయ ప్రవేశం అని, టెలిపోర్టేషన్ అని, టెలిపతి అని, క్లియరో వాలెన్స్ అనేసేసి రకరకాల సిద్ధుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ సిద్ధుల వెనకాల ఏమన్నా సైన్స్ ఉందా? ఒట్టి మూఢనమ్మకాలేనా? అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించిన వాళ్ళు అంగీకరించవని అవసరం లేదు, వదిలేసేయండి. ఎందుకంటే ప్రస్తుతం మనము ఒక లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ వేలోకి వెళ్తున్నాం. సో ప్రపంచం అంతా కూడా ఇప్పుడున్న అవకాశాలు ఇంతకుముందు ఎప్పుడూ లేవు. మన తాత ముత్తాతల యొక్క నమ్మకాలకి మన యొక్క నమ్మకాలకి చాలా తేడా ఉంది, అవునా? సో నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్లు మన యొక్క ఐడెంటిటీ అనేది ఏమిటి అంటే మనల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన గుర్తింపు ఏమిటంటే మనం ఒక అనంతమైన చైతన్యంగా గుర్తించుకోవాలి. సో మనల్ని మనం ఎలా భావించుకుంటామో అదే మనం, అంతేగా? మిమ్మల్ని మీరు ఎలా భావించుకుంటారో అదే మీరు. భావాలే భవాలు అవుతాయి. మీరు ఏదైతే ఫీల్ అవుతారో, మీరు దేన్నైతే గాఢంగా విశ్వసిస్తారో అవి వాస్తవాలుగా మారుతాయి. సో మీ నమ్మకమే మీ వాస్తవం. ఇక్కడ నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ బిలీవ్స్. నేను మీకు నమ్మకాల గురించి చెప్పట్లేదు, వాస్తవం గురించి చెప్తున్నాను, సత్యం గురించి చెప్తున్నాను. నమ్మకం అంటే నేను ఏదో చెప్పేసి మిమ్మల్ని నమ్మని చెప్పడం, అది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ నేను సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు అది మీ నమ్మకాలతో పని ఉండదండి. మిమ్మల్ని నమ్మమని చెప్పదు. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్. స్థలకాలాలతో సంబంధం లేకుండా అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, ఇండియాలో అయినా సరే అది పనిచేస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలతోటి దానికి సంబంధం లేదు. గురుత్వాకర్షణకి మీ అభిప్రాయాలతో సంబంధం లేదు కదా. సరే మీరు ఒక స్థాయిలు దాటిన తర్వాత అది వేరు. సో సామాన్యమైన మానవుడు కొంతవరకు విశ్వ నియమాలకు లోబడే పనిచేస్తూ ఉంటాడు. మరి క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న నియమాలు చాలా వరకు మామూలు భౌతిక నియమాల కన్నా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. శాస్త్రవేత్తలను కలవరపరిచిన అంశం ఏమిటంటే మనం ఏదైతే న్యూటన్ లాస్ అంటున్నామో, కెప్లర్ లాస్ అంటున్నామో, బెర్నౌల్లీస్ లాస్ అంటున్నామో, థర్మోడైనమిక్స్ లాస్ అంటున్నామో ఈ భౌతిక జగత్తులో వరకే అవి వాస్తవం. అదే క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్తే, క్వాంటమ్ ప్రపంచంలోకి వెళ్తే ఈ నియమాలు ఏమీ పనిచేయట్లేదు. అంటే న్యూటన్ లాస్ అనేవి అక్కడ పనిచేయవు. ఎందుకంటే సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు వాస్తవం ఇంకోలా ఉంటుంది. సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు వాస్తవం ఇంకోలా ఉంటుంది. దాన్నే మనం క్వాంటమ్ ఇంటెలిజెన్స్ అంటాం. క్వాంటమ్ ఇంటెలిజెన్స్ ఎందుకు కావాలంటే సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సో క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న లాస్ అన్నీ కూడా ఆధ్యాత్మిక సూత్రాలకి చాలా దగ్గరగా ఉన్నాయి. సో మెటాఫిజిక్స్కి చాలా దగ్గరగా ఉంది.
చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సైంటిస్టులంతా కూడా చాలా వరకు ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే మనం ఏదైతే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నామో, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకున్నామో, ఆ సూత్రాలన్నీ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ అనేది పూర్తి స్థాయిలో కాకపోయినా చాలా వరకు నిరూపించింది. ఆ నియమాలన్నీ కూడా వాస్తవంగా నిరూపించబడ్డాయి క్వాంటమ్ ఫిజిక్స్లో. సో ఇప్పుడు మనము క్వాంటమ్ ఫిజిక్స్ని మన జీవితానికి ఎలా అప్లై చేసుకుంటాం? నేనేం చెప్పాను, మీరు ఎస్ ఇది చేయి కాదు శక్తి అని చెప్పాను. మీరెవరంటే హూ ఆర్ యూ? మీరెవరంటే ఎస్ నేను కూడా శక్తి. మరి ఎందుకు కనిపించటం లేదు? నేనేమన్నా అంటే ఇది శక్తే కదా, ఎందుకు కనిపించటం లేదు? అసలు మనం ధ్యానం ఎందుకు చేయాలి? లేదా ఆధ్యాత్మికత అనేది మనకి ఎందుకు అవసరం? ఎస్ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న. చూడండి, మీకు ఆధ్యాత్మికత ఎంత ముఖ్యమో ఇక్కడ చెప్తున్నాను నేను మీకు. ఈరోజు ఎపిసోడ్లో మీకు చాలా రియలైజ్ అవుతారు ఆధ్యాత్మిక అనేది మీకు ఎంత ముఖ్యమో, అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికత ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. మరి ఇది చెయ్యే కదా. నేనేమన్నాను లాస్ట్ ఎపిసోడ్లో, ఇది చెయ్యి కాదు శక్తి అని ప్రూవ్ చేశాను మీకు. మరి ఎందుకు ఇది చేయలా కనిపిస్తుంది? మనం ఎందుకు మాయలో ఉన్నాం? అంటే ఋషులు మహర్షులు చెప్పింది మనం అనుభవంలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఎందుకు మనము మన కళ్ళతోటి, మన చెవులతోటి, మన యొక్క స్పర్శతోటి మనం దాన్ని ఎందుకు ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోతున్నాం అనేది ముఖ్యమైన ప్రశ్న. ఈ ముఖ్యమైన ప్రశ్నకి సమాధానంగా ఈరోజు మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో క్వాంటమ్ ఫిజిక్స్ మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయము మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇది చెయ్యి కాదు శక్తి అన్నాం కాబట్టి ఐడెంటిటీ మారిపోయింది. మరి నేను కనిపించట్లేదు కదా నాకు అంటే ఇప్పుడు చూద్దాం మనం. సో ఒక సంఘటన గురించి మీకు చెప్తాను. అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి కదా. ఆలోచన విధానాన్ని మార్చాలంటే రియల్ వేలో, అంటే రియల్ మన జీవితంలో జరిగిన, మన చుట్టూ జరిగిన సంఘటనల్ని కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన యొక్క ఆలోచన విధానంలో, నమ్మక వ్యవస్థలో మార్పు కలుగుతుంది. డైనమైట్ లాగా పనిచేయాలి. ఇప్పుడు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఒక డైనమైట్ లాంటిది. మన పరిమితమైన నమ్మకాలను బద్దలు కొట్టేస్తుంది. దానికి మీరంతా రెడీగా ఉండాలి. మీరు సంసిద్ధంగా లేకపోతే మీ లోపల ఏ మార్పు రాదు. ఇప్పుడు నేను ఒక సంఘటన గురించి చెప్తాను. 2004లో ఒక మనకి తెలుసు సునామీ జరిగింది. ఒక పెద్ద విపత్తు, విధ్వంసకరమైన విపత్తు జరిగింది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలో ఒక గ్రామంలో సునామీ వచ్చే ఒక అర్ధగంట ముందల, ఇది నిజంగా జరిగిన సంఘటన. సునామీ వచ్చే ఒక అర్ధగంట ముందల ఏం జరిగిందంటే అక్కడున్న ఆ గ్రామంలో ఉన్న జంతువులన్నీ కూడా వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాయి. అవన్నీ కూడా వాటిని కట్టేసిన తాళాన్ని తెంపుకొనేసేసి కొండ మీదకు పరిగెడుతున్నాయి. అక్కడున్న మనుషులకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ. ఆ జంతువులు ఏంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయని అక్కడ మనుషులకు అర్థం కాలేదు. అయితే ఆ జంతువులన్నీ కూడా వాటి తాళాన్ని విప్పుకొనేసేసి కొండకి కూర్చున్నాయి. అది జరిగిన కొంత సమయం తర్వాత పెద్ద సునామీ రావటము, ఆ గ్రామాన్ని ముంచేయటము. ఆ గ్రామంలో ఒక్క మనిషి కూడా బ్రతకలేదు, ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. ఒక్క మనిషి కూడా బ్రతకలేదు, ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఫస్ట్ థింగ్ ఒకటేంటంటే, ఏం అడుగుతున్నా అంటే మిమ్మల్ని, మనకి అంటే అక్కడున్న మనుషులు గ్రహించలేంది ఆ జంతువులు వేటిని గ్రహించాయి. ఆ మనుషులకు వినిపించింది, ఆ జంతువులకు ఏం వినిపించింది. ఆ మనుషులు స్పర్శించలేని దాన్ని ఆ జంతువులు ఏం స్పర్శించాయి. అంటే మన చెవులకి, మన కంటికి అండ్ మన స్పర్శకి అందని ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన వైబ్రేషన్స్ని, వేవ్స్ని అవి పసిగట్టగలిగాయి. ఎస్ ఆర్ నో? మీరు దీనికి ఒప్పుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చే ముందల భూమిలో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి ఫామ్ అవటం వల్ల ఆ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ జంతువులు పసిగట్టగలిగాయి, కానీ మనుషులు పసిగట్టలేకపోయారు. అంటే మనుషులు చూడలేకపోయారు, మనిషి పసిగట్టలేకపోయారు. సో ఇక్కడే తేడా వస్తుంది. జంతువులన్నీ కూడా పారిపోయి కొండెక్కి కూర్చున్నాయి, మనుషులు గ్రహించలేకపోయారు. అంటే మనకన్నా సూక్ష్మంగా చూడగలిగే ఒక దృష్టికోణము, ఎక్స్ట్రా సెన్సరీ పవర్ అనేది జంతువులకు ఉంది. మనుషుల యొక్క వినికిడి సామర్థ్యం 20 to 20 డెసిబల్స్. అంటే ఈ యొక్క లెవెల్స్లోనే, అంటే 20 డెసిబల్ నుంచి 20,000 డెసిబల్స్లో ఉన్న శబ్దాలను మాత్రమే మన చెవులు గ్రహించగలుగుతాయి, అంతకన్నా ఎక్కువ గ్రహించలేవు. కానీ ఒక కుక్క 20,000 ఎబోవ్ ఉన్న డెసిబల్స్ ఎబోవ్ ఉన్న శబ్దాన్ని గ్రహించగలుగుతుంది, 20 బిలో ఉన్న శబ్దాన్ని కూడా గ్రహించగలుగుతుంది, 20 డెసిబల్స్ బిలో ఉన్న శబ్దాన్ని కూడా గ్రహించగలుగుతుందండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే మనం గ్రహించలేని వాటిని, మనం వినలేని వాటిని అది వినగలుగుతుంది. ఒక గబ్బిళము మనం చూడలేని వాటి సూక్ష్మమైన విషయాలను చూడగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బిళానికి మనం ఎలా కనిపిస్తామో తెలుసా? ఒక
ఒక కాంతి శరీరంలాగా మనం కనిపిస్తాము. అంటే మనం 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 ఇప్పుడు మనం మీకు నాకు ఏమో శరీరం ఒకలా కనిపిస్తుంది, కానీ గబ్బిలం మాత్రం ఈ శరీరాన్ని ఇలా చూడలేదు. అంటే ఏమిటి, జంతువులు మన చుట్టూ ఉన్న జంతువులకి ఎక్స్ట్రా సెన్సింగ్ పవర్ ఉంది. అంటే మనము గ్రహించలేనిది, మనం చూడలేని వాటిని అది చూడగలుగుతుంది. కాబట్టి ఇక్కడ లోపం ఎక్కడుందంటే, పరిమితులు ఎక్కడుందంటే మన కళ్ళల్లో ఉన్నాయి. మనకి పరిమితమైన నమ్మకాలు ఉన్నాయి, పరిమితమైన బిలీవ్ సిస్టమ్ ఉంది. మనం జగత్తుతోటి బాగా అసోసియేట్ అయి ఉన్నాం. అంటే బలంగా నమ్ముతున్నాం, కానీ ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా కనిపించేదాన్ని నమ్మాలనుకుంటాడు, కనిపిస్తున్న దాన్ని నమ్ముతాడు. ఆ నమ్మకం అనేది అలవాటైపోయి జగత్తు అనేది వాస్తవంగా మనకు పరిణమిస్తుంది వాస్తవానికి. సో మన కళ్ళల్లో అంటే మన కంటికి ఉన్న పరిమితమైన శక్తి అనేది మనకి జగత్తుని చూసేలాగా, పదార్థాన్ని గ్రహించేలాగా చేస్తుంది. ఒకవేళ మనం ధ్యానం చేసి గనక ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే మనము అతీతమైన దాన్ని చూడగలిగే దృష్టి సామర్థ్యం తీసుకెళ్తే ప్రపంచం ఇంకోలాగా కనిపిస్తుంది. చూసారా, చాలా ఎంత అంటే డిఫరెంట్గా మనం ఆలోచించండి. ఇంకొంచెం మనము సూక్ష్మంగా వెళ్తున్నప్పుడు, ఇంకొంచెం మన పరిమితమైన నమ్మకాలని బద్దలు కొట్టేసి ముందరకు వెళ్తున్నప్పుడు ప్రపంచం ఇంకోలా కనిపిస్తుంది. ఇది వాస్తవం అండి, ఇది సత్యం. ఓకేనా. సో జంతువులన్నీ కూడా, మనం చూస్తున్న జంతువులన్నీ కూడా మనకన్నా సెన్సరీ పర్సెప్షన్లో చాలా ముందున్నాయి. అంటే ఎక్స్ట్రా పవర్ కలిగి ఉన్నాయి. మనకి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇలా మనల్ని మనం గనక జాగ్రత్తగా గమనిస్తే మన కంటికి, చెవులకి, మన యొక్క నాలుకకి ఉన్న పరిమితమైన అంటే ఇవన్నీ దేని ద్వారా పనిచేస్తున్నాయి అంటే నమ్మకాలు, మన సబ్కాన్షియస్ లెవెల్లో కోర్ సిస్టంలో ఉన్న నమ్మకాలన్నీ కూడా ఇలా చూసేలా చేస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు స్పెక్ట్రమ్ అనేసి ఉంటుంది ఫిజిక్స్లో. సో మన ఓన్లీ ఆ స్పెక్ట్రంలో ఓన్లీ విజబుల్ రేస్ని మాత్రమే మనం చూడగలం. అంటే ఈ సూర్యుడి నుంచి వచ్చే రకరకాల ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఉన్నాయి, ఎక్స్రేస్ ఉన్నాయి, రకరకాల రేస్ ఉన్నప్పటికీ కూడా మనం వాటిని చూడలేము. ఓన్లీ విజబుల్ రేస్ని మాత్రమే మనం చూడగలం. ఎందుకంటే మన కన్ను దాన్ని మాత్రమే గ్రహించగలుగుతుంది. మరి రేడియో వేవ్స్ లేవా, ఎక్స్రేస్ లేవా, గామా రేస్ లేవా, అంతకన్నా పవర్ఫుల్ అయిన గామా రేస్ లేవా? ఇవన్నీ ఉన్నాయి. మరి మనకెందుకు కనిపించట్లేదు? ఎందుకంటే మన కంటికి ఉన్న సామర్థ్యము ఓన్లీ లిమిటెడ్ మాత్రమే, పరిమితమైంది. మన కంటికి ఉన్న సామర్థ్యం పరిమితమైంది. సో ఈ సామర్థ్యాన్ని మనం పెంచుకోగలిగితే ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక ద్వారా, ఋషులు మహర్షులు చేసింది అదే కదా. వాళ్ళు ఏం చేశారు, ఆధ్యాత్మిక సాధన ద్వారా గంటల తరబడి ధ్యానం చేసేసి, తపస్సులు చేసేసి, ఓకేనా, వాళ్ళ పరిమితమైన మనస్సు లోపల ఉన్న నమ్మకాలని బద్దలు కొట్టి, ఒక పెద్ద డైనమైట్ ద్వారా బద్దలు కొట్టేసేసి, వాళ్ళు మామూలు వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి గ్రహించలేని వాటిని, పట్టుకోలేని వాటిని, చూడలేని వాటిని వాళ్ళు చూడగలిగారు. దాన్ని థర్డ్ ఐ అంటాం మనం. ఎస్, శివుడికి మూడో కన్ను ఉంది అంటాం, అంతేనా, అంతర్నేత్రం అంటాం. భౌతిక జగత్తునే కాదు, ఆధ్యాత్మిక జగత్తును కూడా అతను చూడగలుగుతాడు. అనంతమైన చైతన్యాన్ని కూడా ఆయన దర్శించగలుగుతాడు. సో ఈ విధంగా మనము జాగ్రత్తగా విశ్లేషణ చేసుకున్నప్పుడు, అనాలిసిస్ చేస్తున్నప్పుడు, ఇంటెలెక్చువల్గా అనాలిసిస్ చేస్తున్నప్పుడు, క్వాంటమ్ లెవెల్లో మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు, మరి మనమెవరు, నేనేమన్నా అంటే మనమెవరు, అసలు ఈ జగత్ ఏంది, ఈ సృష్టి అంతా ఏమిటి అంటే అనంతమైన చైతన్యం. క్వాంటమ్ ఫీల్డ్ అని చెప్పాం కదా మనం. క్వాంటమ్ ఫీల్డ్ అన్నాం, ఎనర్జీ ఫీల్డ్ అనుకుందాం. ఇంకా మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థం కదా. క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏదో అనుకుంటాం కదా, ఎనర్జీ ఫీల్డ్. ఇట్స్ ఎనర్జీ, ప్రకంపనలే అండి. ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్స్. మీరు, నేను ఎనర్జీని అన్లిమిటెడ్గా ఉన్నాం. ఏంది, అంతటా వ్యాపించి ఉన్న అనంతమైన శక్తితోటి మనం ఉన్నాం. మన మూలాలు అవే. ఆ మూలాలను పట్టుకుందాం. కులాలని, మతాలని పక్కన పెట్టేసేసి ఈ మూలాలను పట్టుకుంటే, ఆధ్యాత్మిక మూలాలను కనుక మనం పట్టుకోగలిగితే మన స్వస్వరూపం మనకు అర్థమవుతుంది. సో మనం అసలు స్వరూపాన్ని మనం పట్టుకోగలుగుతాం. స్వస్వరూపానుసంధానమే మోక్షం అంటారు. బ్రహ్మంగారు ఏమంటారు, స్వస్వరూపానుసంధానమే మోక్షం. దాంతో నువ్వు అనుసంధానం అయి ఉండాలి. దేంతో, నీ స్వస్వరూపంతో. అది ఏమిటి అంటే అనంతమైన చైతన్యము, అనంతమైన శక్తి అనే ఒక జ్ఞానంతో నువ్వు అనుసంధానం అయి ఉండటము. మరి క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది మీకు, నువ్వు శక్తి అని చెప్తుంది. నువ్వు దాంతో అనుసంధానం అయితే అదే కదా మోక్షము, అదే కదా అసలైన జ్ఞానం, అదే కదా ఆధ్యాత్మికతలో మన యొక్క లక్ష్యము. సో నిన్ను పరిమితవాడిగా భావించుకుంటూ ఉన్నాం. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. మిమ్మల్ని ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఉండాలనుకుంటే, ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అని నేను చెప్పాను కదా, క్వాంటమ్ ఫిజిక్స్ అనేది మిమ్మల్ని మీరు ఎలా భావించుకోవాలని చెప్పాను, అనంతమైన చైతన్యంగా భావించాలని చెప్పాను. ఎందుకు అనంతమైన చైతన్యంగా భావించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నేను తీసుకున్న గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక విషపు చుక్క వేసానండి గ్లాసు. మీరు తాగుతారా? తాగరు కదా. ఎందుకు తాగము మనం? గ్లాస్ ఆఫ్ వాటర్లో విషపు చుక్క వేసి ఎందుకు తాగము అంటే, అది ఆ విషం అనేది ఆ గ్లాస్లో ఉన్న వాటర్ని మొత్తం కూడా విషపూరితం చేస్తుంది. అవి తాగితే మన ప్రాణానికే ప్రమాదం.
ఒకవేళ నేను ఒక లీటర్ బాటిల్ తీసుకున్నాను, కిన్లే లీటర్ బాటిల్ తీసుకుని అందులో విషపు చొక్క వేసాను, అదే సేమ్ విషపు చొక్క సేమ్ క్వాంటిటీ వేసాను, అప్పుడు మీరు తాగుతారా? తాగం. ఎందుకంటే ఆ లీటర్ని కూడా ప్రభావితం చేస్తుంది. 25 లీటర్ల క్యాన్లో వేసాను, అయినా కానీ మీరు తాగరు. ఎందుకంటే దాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు. అవునా? పోనీ నా ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ మీద వేసాను, ఏం చేశాను, వాటర్ ట్యాంక్ మీద ఒక విషపు చొక్క వేసాను, అయినా కానీ మనం తాగం, తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా మనల్ని ఆ వాటర్ని ప్రభావితం చేసేసి కలుషితం చేసేసి మన అనారోగ్యానికి కారణమవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే పెద్ద చెరువులో వేసాను ఒక విషపు చొక్కని. అప్పుడు ఏం చేస్తుంది, ఆ చెరువులో ఉన్న నీరు మొత్తం చాలా పెద్దగా ఉండటం వల్ల, ఎక్కువగా ఉండటం వల్ల ఆ విషపు చొక్క అనేది ఆ చెరువులో ఉన్న నీటిని ఏమీ చేయలేదు, అయినా కానీ మనం తాగం. అదే నదిలో వేస్తే, ఒక పెద్ద నది ఉంది, ఆ నదిలో వేస్తే ఆ నది అనేది పారుతుంది, అందులో నదిలో వేస్తే ఏమవుతుంది, ఆ నీళ్ళను మనం తాగుతాం. ఎందుకంటే ఆ నీరు అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల, అది నది కాబట్టి చాలా పెద్దగా ఉండటం వల్ల ఆ విషపు చుక్క ఏదైతే ఉందో ఆ నదిని ఏం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఊహించుకోండి, మనం ఇంకొంచెం ఊహించుకోండి, ఒక సముద్రం లాంటి మంచినీరు అనుకుందాం, సముద్రంలో ఉన్నదంతా కూడా మంచినీరే అనుకుందాం. అందుట్లో నేను ఏం చేశాను, విషపు చుక్క వేసాను. ఇప్పుడు మీరు అందులో ఉన్న వాటర్ తాగమంటే తాగుతారా? తాగరా? ఎందుకంటే ఖచ్చితంగా తాగుతాం. ఎందుకు తాగుతామంటే సముద్రంలో ఉన్న నీటిని ఆ విషపు చొక్క ఏమి చేయలేదు. సో చూడండి, మన ఋషులు మహర్షులు ఎందుకు నీ స్వస్వరూపంతో అనుసంధానము అని చెప్పారు అంటే, నీ లోపల భయము, క్రోధము, దుఃఖము ఏదైతే ఉందో, అరిషడ్ వర్గాలు అంటున్నాము కదా మనం, అవి ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ప్రభావితం చేయలేము. ఎప్పుడు మనల్ని మనం ఎలా భావించుకున్నప్పుడు అంటే అనంతమైన చైతన్యంగా భావించుకున్నప్పుడు అవి మనల్ని ఎలాంటి ప్రభావితం చేయలేవు. సో మీ స్వస్వరూపంతో మీరు అనుసంధానమై ఉండటం వల్ల మీరు ఎవరికి ప్రభావితం అవ్వరు. ఎందుకంటే మీరు అనంతమైన చైతన్యంగాను ఇన్ఫైనైట్గా ఉన్నప్పుడు, అంతా నేనై ఉన్నప్పుడు, అంతే కదా. మన ఋషులు మహర్షులు అంతా కూడా ఈ లెవెల్లో ఉండే అంటే మిరాకిల్ చేసింది, సిద్ధులన్నీ కూడా ఈ లెవెల్లో నుంచే వస్తాయి. సో ఈ స్థితి అనేది మన అల్టిమేట్ గోల్, మీకైనా నాకైనా మన సాధనలో అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ స్థితి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత E=mc² అంటాం మనం. సింపుల్గా చెప్పాలంటే E=mc² అంటే ఏమిటంటే, ఒక పదార్థం అనేది దాని యొక్క వేగాన్ని పెంచుకునే కొద్దీ, వేగం అనేది పెరిగే కొద్దిగా ఆ వేగం పెరిగే కొద్దీ దాని యొక్క శక్తి కూడా పెరుగుతుంది, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, నా ఎదురుగా ఎవరైనా వస్తే అనుకోండి పెద్దగా అనిపించదు అంటే కింద పెద్దగా దెబ్బ తగలదు. అదే నేను స్పీడ్గా వెళ్తున్నాను, స్పీడ్గా వెళ్తే గుద్దాను అనుకోండి, ఆయనకి దెబ్బ తగులుతుంది, ఓకేనా. అదే ఇంకాస్త స్పీడ్గా వెళ్తున్నాను, 100 km/h వేగంతో వెళ్ళి గుద్దాను అనుకోండి, అబ్బో చాలా పెద్దగా. అదే 300 km, అదే 500 km/h వేగంతో గుద్ది, అంటే ఏంది, స్పీడ్ పెరిగే కొద్దిగా శక్తి, అంటే ఆ వస్తువు యొక్క బరువు పెరుగుతుంది. యాజ్ పర్ ఫిజిక్స్ ఏంటంటే, వేగం పెరిగే కొద్దిగా వస్తువు యొక్క బరువు పెరుగుతుంది, శక్తి కూడా అధికమవుతుంది. అదే వస్తువు లైట్ వెలాసిటీని చూడండి మీరు, అదే వస్తువు లైట్ వెలాసిటీని అంటే కాంతి వేగాన్ని చేరినప్పుడు, E=mc² ఫార్ములా ఏంది, అదే వస్తువు కాంతి వేగాన్ని చేరినప్పుడు అనంతమైన శక్తిగా మారుతుంది. సో మనం ధ్యానంలోకి వెళ్ళి సాధన చేస్తున్నప్పుడు మన యొక్క వేగం అనేది, అంటే వేగం అంటే పరిగెత్తే వేగం కాదు, ఆ నమ్మకంలో, అంటే ఆ తీవ్రత అంటాం మనం. సో యాజ్ పర్ పతంజలి మహర్షి తీవ్ర వేగం అంటాం, ఓకేనా. ఆ తీవ్రత అనేది అధికమైనప్పుడు, ఆకాంక్ష అనేది అధికమైనప్పుడు, అది ఒక స్థాయిని చేరినప్పుడు మనల్ని మనము ఒక అనంతమైన చైతన్యంగా పరిగణించుకుంటాము. అండ్ మన యొక్క చైతన్యం కూడా అనంతంగా విస్తరించి ఉంటుంది. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం అనంతమైన చైతన్యంగా, అనంతమైన శక్తిగా ఉంటాం కాబట్టి మనల్ని ఏది ప్రభావితం చేయలేదు, అండ్ మనమే అందరినీ ప్రభావితం చేస్తాం. సేమ్ యాజ్గా భక్త ప్రహ్లాదులాగా. మీరు భక్త ప్రహ్లాదుడు సినిమా చూడండి, మొదటి నుంచి ఆయన వరకు కూడా, ఆయన అంటే సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి అలానే ఉంటాడు. సో ఆయన మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకటే లెవెల్ ఉంటాడు. ఆయన స్థితి అంతా కూడా ఒకే లెవెల్లో ఉంటుంది. కదలడు, మెదళ్ళు, భయపడ్డు, ఎందుకంటే నేను నారాయణతో అనుసంధానం అయి ఉన్నాను, అనంతమైన చైతన్యంతో అనుసంధానం అయి ఉన్నాను అనే భావన అతనిలో ఉంటుంది. దీనికి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. అండ్ తర్వాత ఎపిసోడ్లో మనం వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏమిటి, అంటే
మనం అనుసంధానం అయి ఉన్నామా లేవా అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుంటూ అండ్ ఈ ఎపిసోడ్లో మీరు అర్థం చేసుకున్న విషయాలను ఒక్కసారి గమనించండి. మీరు అనంతమైన చైతన్యంగా మిమ్మల్ని మీరు భావించుకోండి. అండ్ అలా భావించుకున్నప్పుడు మీకు వచ్చే లాభం ఏమిటంటే మీరు ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కానీ మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అంటే మిమ్మల్ని ఎవరు దుఃఖానికి గురి చేయలేరు, మిమ్మల్ని ఎవరు బాధకు గురి చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.